నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇక ఏపీలో ఒక ఆసక్తికరమైన ఆలోచింపజేసే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ లీడర్స్ వారసులు, కుటుంబ సభ్యులు పబ్లిక్ సర్వీస్తో కాకుండా రకరకాల వివాదాలు, క్రిమినల్ కేసులతో హెడ్లైన్స్ నిలుస్తున్నారు. ఇక కంట్రీకి, స్టేట్కి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అందించాల్సిన వారసులు ఎలాంటి వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారో, అసలు వీళ్ళేనా రేపటి లీడర్స్ అంటూ వస్తున్నటువంటి విమర్శలపై ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ల వారసులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు స్టేట్ వైడ్గా బిగ్ డిస్కషన్కు దారితీసింది. ప్రజలకు మంచి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన యంగ్ లీడర్స్ దానికి కంప్లీట్ ఆపోజిట్గా క్రిమినల్ కేసెస్, ల్యాండ్ గ్రాబింగ్స్, యాక్సిడెంట్ ఇష్యూస్లో వార్తల్లో నిలుస్తున్నారు. పొలిటికల్ పవర్ను పబ్లిక్ కోసం వాడాల్సింది పోయి పర్సనల్ బెనిఫిట్స్ కోసం అండ్ రౌడీయిజం కోసం వాడుతున్నారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఫార్మర్ స్పీకర్ తమ్మినేని సీతారాం అండ్ ఆయన సన్ చుట్టూ ఒక బిగ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు చుట్టుముట్టింది. కోట్ల విలువైన ప్రాపర్టీస్ను కబ్జా చేయడానికి ఫేక్ డెత్ సర్టిఫికేట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేశారనే తీవ్రమైన ఆరోపణలు వాళ్లపై వచ్చాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తుల కుటుంబమే ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ల స్కామ్లో ఇరుక్కోవడం అందరినీ షాక్కి గురి చేసింది. ఇక మాజీ మినిస్టర్ సిద్దిరి అప్పలరాజు కుమారుడి విషయానికి వస్తే, ఒక గొర్రెల కాపరి ప్రాణాలను తీసిన భయంకరమైన హిట్ అండ్ రన్ కేసులో ఆయన పేరు మెయిన్ అక్యూజ్డ్గా వచ్చింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడమే కాకుండా ఎవిడెన్స్ అన్నీ బయటపడి ప్రెజర్ పెరిగిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ పవర్ అండ్ కేర్లెస్నెస్కి ఇది పరాకాష్ట అని పీపుల్ అనుకుంటున్నారు. మరో సీనియర్ లీడర్ పేరి నాని క్లోజ్ సర్కిల్ అండ్ అనుచరులపై ఎలక్షన్స్ టైంలో వేలాది ఫేక్ ల్యాండ్ పట్టాలను డిస్ట్రిబ్యూట్ చేశారనే ల్యాండ్ స్కామ్ అలిగేషన్స్ ఉన్నాయి. ఓట్ల కోసం, ల్యాండ్స్ ఆక్రమించడం కోసం ప్రభుత్వ పట్టాలని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ఎంక్వైరీ నడుస్తుంది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని ఈ రేంజ్లో మిస్యూజ్ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ కూడా సీరియస్ లీగల్ ఇష్యూస్లో చిక్కుకుంది. ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హరాస్మెంట్ కేసెస్ నమోదయ్యాయి. సొంత కోడలే స్వయంగా వారిపై పోలీస్ స్టేషన్లలో కేసు ఫైల్ చేయడం ఆ ఫ్యామిలీలో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ అనాలోచిత ప్రవర్తనను బయటపెట్టింది. ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ గమనిస్తే వైఎస్ఆర్సీపీ నుంచే రాబోయే రోజుల్లో ఒక నమ్మకమైన, క్యాపబుల్ ఉన్న నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ తయారవుతుందా అంటే లేదనే ఆన్సర్ వస్తుంది. బాధ్యతాయుతమైన లీడర్లుగా మారాల్సిన వారసులు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్, హిట్ అండ్ రన్ కేసెస్, డాక్యుమెంట్ ఫ్రాడ్స్ అండ్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ లాంటి యాక్టివిటీస్తో సొసైటీకి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్ మాత్రమే. లా తన పని తాను చేసుకుపోతుంది అనేది నిజమే అయినప్పటికీ, ఒకే పొలిటికల్ పార్టీకి చెందిన ప్రముఖుల ఇళ్ల నుంచి వరుసగా ఇలాంటి కేసెస్ బయటకు రావడం పీపుల్ను థింక్ చేసేలా చేస్తుంది. ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలా అని పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే చట్టం, న్యాయం ఏమీ చేయలేవు అనే ధీమా ఈ నాయకుల పిల్లల్లో కనిపిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ పౌరులు తప్పు చేస్తే ఒకలా, పొలిటికల్ లీడర్ల పిల్లలు తప్పు చేస్తే మరొకలా చట్టం పని చేయకూడదని ప్రజలు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా పొలిటికల్ పవర్ ఉపయోగించి కేసులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. రియల్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అంటే కేవలం పేరెంట్స్ పొలిటికల్ పవర్, వారసత్వం వాడుకోవడం కాదు. క్యారెక్టర్, ప్రవర్తన అండ్ అకౌంటబిలిటీ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. పార్టీలోని వారసులకు అట్లీస్ట్ మినిమం ఎథిక్స్ అండ్ ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండేలా వైఎస్ఆర్సీపీ యాక్షన్ తీసుకున్నంత వరకు ఆ పార్టీ ఇచ్చే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ స్టేట్మెంట్స్ కేవలం నవ్వులాటగా మాత్రమే మిగిలిపోతాయి. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు ఈ వారసత్వ రాజకీయాలను, ఈ వివాదాస్పద వ్యవహారాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి.